హాయ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. మనం ఈరోజు దోసకాయతో షర్బత్ జ్యూస్ తయారు చేసేద్దాం. దీనికోసం ముందుగా 1/2 లీటర్ పాలను తీసుకొని ఈ విధంగా మరిగించుకోవాలి. పాలు మీగడ కట్టకుండా మరిగించుకోవాలి. పాలు ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు 5-6 టేబుల్ స్పూన్ల పాలలో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసి మరుగుతూ ఉన్న పాలలో వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ ఉండలు లేకుండా ఈ విధంగా పూర్తిగా పాలలో కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ మిక్స్ వేసి పాలను చిక్కబడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పాలను మిక్స్ చేసుకుని థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కాచుకోవాలి. పాల కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. రెడీ చేసిన కస్టర్డ్ పౌడర్ మిల్క్ని పక్క నుంచి పూర్తిగా చల్లార్చుకోవాలి. ఒక బౌల్లోకి 2 కప్పుల నీటిని వేసుకొని మరిగించుకోవాలి. నీరు ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు 1 కప్పు సగ్గుబియ్యాన్ని వేసి గరిటెతో కలుపుతూ ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, సగ్గుబియ్యం ఉడికిపోయి ట్రాన్స్పరెంట్గా తయారైంది. ఉడికిన సగ్గుబియ్యాన్ని స్ట్రైనర్లో వడగట్టుకుని స్ట్రెయిన్ చేసిన సగ్గుబియ్యంలో రూమ్ టెంపరేచర్ వాటర్ వేసి స్ట్రెయిన్ చేసి సగ్గుబియ్యాన్ని తీసి పక్కన ఉంచుకోవాలి. దోసకాయను తీసుకొని ఈ విధంగా మధ్యకి 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. దోసకాయలో నుంచి గింజలను సపరేట్గా తీసి పక్కన ఉంచుకోవాలి. ఈ సీడ్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ గింజలను ఎండబెట్టుకొని స్వీట్స్ రెసిపీస్లో యూస్ చేసుకోవచ్చు. దోసకాయలోంచి గింజలు మొత్తాన్ని తీసేసిన తర్వాత పల్ప్ని ఈ విధంగా స్పూన్తో తీసుకోవాలి. మొత్తం పల్ప్ని ఇదే విధంగా తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా సపరేట్ చేసిన పల్ప్ని మిక్సర్ జార్లోకి వేసుకొని రుచికి తగ్గట్టు షుగర్ వేసుకొని ఈ విధంగా స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే 4 టేబుల్ స్పూన్ల షుగర్ వేసాను. మీరు టేస్ట్కి తగ్గట్టు షుగర్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. చూడండి, సగ్గుబియ్యము పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు చల్లారిన సగ్గుబియ్యాన్ని ముందుగా రెడీ చేసిన కస్టర్డ్ మిల్క్లో వేసుకోవాలి. మనం రెడీ చేసిన దోసకాయ పల్ప్ మిశ్రమాన్ని వేసుకొని గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే సబ్జా సీడ్స్ కానీ లేదా చియా సీడ్స్ని కానీ నానబెట్టుకొని వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయడం లేదు. ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. కొద్దిగా ఇలాచీ పొడిని వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలాచీ ఫ్లేవర్ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. మన జ్యూస్ రెడీ అయిపోయింది. కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే తీసుకున్న సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి డిఫరెంట్ స్టైల్ రెసిపీస్ తయారు చేయాలనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.